అధ్యక్ష పదవి తెచ్చుకున్న వాళ్ళు ఓన్లీ ఫేస్బుక్లకో లేకపోతే పోస్ట్ పెట్టుకునే పరిమితం కావద్దు, యాదవుల కోసం పనిచేయాలి అని చేయలేకపోయారు. ఎందుకు చేయాలంటే చిత్తశుద్ధి లేదు. గొల్లోలను మనం ఐక్యత చేద్దాం, మన లోపల చైతన్యం తీసుకొద్దాం, మనం కూడా అన్ని కులాలకు ధీటుగా చైతన్యం తయారయ్యాం అనేటటువంటి ఆలోచన ఎవరు చేయలేదు. ఇలా రమణన్న కానీ, నేను కానీ, సుభాష్ అన్న కానీ, ఇలా ప్రకాష్ అన్న కానీ, మేమందరం ఒక ఏడాది అర్థం కిందనే ప్రయత్నం చేసినాం. మేము పదవి కోసమో లేకపోతే పెద్దరికం కోసమో పని చేయలేదు. ఈ జైత్యాల జిల్లాలో అన్ని కులాలకు ఎట్లా గౌరవం ఉందో మన యాదవులకు కూడా కంపల్సరీ జిల్లా స్థాయిలో గుర్తింపు రావాలా. ఈ యాదవులు కూడా ఒక జిల్లా సంఘాన్ని ఎలక్షన్ ద్వారా ఎన్నుకున్నారు, వాళ్ళు కూడా మెజారిటీ ప్రజలు ఉన్నారు. ఇలా మనం చూస్తూ ఉన్నాం, 18 మండలాలు ఉంటాయి మన దగ్గర. ఆల్మోస్ట్ మనకేమన్నా ఆ 18 మండలాలు ఏదైనా పార్టీ గుర్తించి ఒకటో రెండో తప్ప ఈ 18 మండలాలలో ఒక్క యాదవుడన్నా ఏదన్నా పార్టీకి మండలాధ్యక్షుడా? ఇలా ఏ పార్టీలోనే ఉండొచ్చు. మనం టీఆర్ఎస్ కావచ్చు, ఇక బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మనం పార్టీలు ఎదుగుదాం. కానీ కులం కాడికి వచ్చాక ఒకటి ఉందాం అన్న చెప్పినట్టు వదిలేయాలి. మనం పార్టీల కోసం దేనికోసం కాదు. ఇలా మా ప్రయత్నం అంతా కూడా వాస్తవానికి ఆనాడే మొదలుపెట్టినాం. ఏడాది అర్థం 2 ఏళ్ల కింద జగనన్న కూడా మనం గుర్తు చేసింది ఈ విషయాన్ని. చింతకుంట మళ్ళీ జిల్లా అధ్యక్షుడు ఉండే, తన దగ్గరకు పోయి మేము చెప్పినాం, అన్న మీరే ఉండు అధ్యక్షుడు, కానీ ఇట్లా తయారైదాం, అన్ని కులాలు గట్టి అవుతున్నాయి, మనం వెనకబడిపోతున్నాం అన్న చెప్పి అక్కడ చెప్పిన ప్రయత్నం చేసినాం. అన్న